పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అక్టోబర్ నెల మరియ తల్లి పూజిత మాసాన్ని 5వ రోజు ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అపోస్తులు మరియ మాత చేసిన మేలు అనే అంశంపై ధ్యానించుదాం. యేసు ప్రభు మోక్షారోహణం చేసిన వెంటనే మరియ మాతను గురించి లూకా వ్రాయటంలో ఉన్న ఆంతర్యం అందరికీ అర్థం కాదు. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిన అనంతరం శిష్యుల పరిస్థితి ధ్యానపూర్వకంగా అవలోకించి విశ్వాస నేత్రాలతో గ్రహిస్తే తప్ప లూకా ఉద్దేశం కానీ విజ్ఞానం కానీ అవగతం కాదు. లూకా సమర్థవంతంగా అందచేసిన ఈ సమాచారాన్ని గ్రహించాలంటే మనం ఒక గొర్రెల కాపరిని అతడు శ్రద్ధతో మేపే గొర్రెలను గురించి తలంచాలి. గొర్రెల మందకు అవి మేసే ఆకులు పాకులు కంటే అనుక్షణం వాటి ఆలన పాలన చూసే కాపరియే ముఖ్యం. గొర్రెల కాపరి అన్ని వేళలా తన మందతోనే ఉంటాడు. పగలు రాత్రి అనే భేదం లేకుండా అతడు రేయింబవళ్ళు వాటిని పట్టించుకుంటాడు. అందువల్ల గొర్రెలకు తమ కాపరితో ఎనలేని అనుబంధం ఏర్పడుతుంది. ఒకవేళ ఈ బంధం తెగిపోయి కాపరి దూరమైతే గొర్రెలు బెంగ పెట్టుకొని క్రమక్రమంగా కృషించిపోతాయి, జబ్బు పడతాయి. అంతేకాదు, కాపరి లేని గొర్రెలు చెల్లాచెదరైపోతాయి, ప్రమాదంలో చిక్కుకుంటాయి. యేసు మోక్షారోహణం చేసిన తరువాత అపోస్తుల పరిస్థితి కాపరిని పోగొట్టుకున్న గొర్రెల దుస్థితి లాంటిది. అందువల్ల ప్రభు వియోగం వాళ్ళను గాఢంగా వేధించింది. ఒక్కసారి మనం యేసు ప్రభు అంత్య విందు సమయంలో చెప్పిన మాటల్ని పునఃపరిశీలన చేస్తే మనకు ఈ సత్యం అర్థమవుతుంది. ఆ రోజు యేసు, నేను తండ్రి వద్దకు తిరిగి వెళ్తున్నాను అని అనగానే శిష్యులు దిగులు పడ్డారు. వాళ్ళు ముఖాలు కలత తప్పాయి. వాళ్ళు విచార వదనాలను చూసి యేసు వాళ్లను పరిపరి విధాలుగా ఓదార్చాడు. మీరు కలవరపడకుడు, మీ హృదయాలు దుఃఖంతో నిండి ఉన్నవి అని అన్నాడు. పునీత యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 1వ వచనం మరియు 16వ అధ్యాయం 6వ వచనం. తమ గురువు నుంచి దూరంగా ఉండటానికి కానీ గురువు లేకుండా జీవించడానికి కానీ వారు సిద్ధంగా లేరు. అంత దుస్థితికి వాళ్ళ మనస్సులు అంగీకరించడం లేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. యేసు మోక్షారోహణం కూడా వాళ్లను విచారగ్రస్తుల్ని చేసింది. ఈ విషయాన్ని లూకా మరొక విధంగా వెల్లడించాడు. యేసు పరలోకమునకు వెళ్ళుచుండగా వారు అంటే అపోస్తులు ఆకాశం వైపు తేరిపార చూచుచుండిరి. 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గల్లీలారా, మీరు ఎందుకు ఇంకా ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో అట్లే అతడు మరలా వచ్చును అని వారితో చెప్పిరి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 10-11 వచనములు. యేసు మోక్షారోహణాన్ని కన్నులారా చూసిన అపోస్తులకు అది గొప్ప దివ్యానుభూతి. అందువల్ల వాళ్ళు తన్మయం చెందారు. వాళ్ళు భూమి మీద ఉన్న విషయాన్ని కూడా మర్చిపోయి విశ్వరూపంతో దైవదూతల సమేతంగా మేఘాల మీద పరలోకానికి కొనిపోబడుతున్న యేసు మీదే దృష్టిని నిలిపి తదేకంగా చూస్తూ ఉండిపోయారు. అది ఒక విధంగా తన్మయత్వానికి, మరొక విధంగా దుఃఖాతిశయానికి గుర్తు. ప్రభు వియోగాన్ని భరించడానికి మనస్కరించక అపోస్తులు తమ దృక్కులను ఆకాశము నుంచి భూమి మీదకి మళ్లించడానికి ఇష్టపడలేదు. అది గమనించిన దేవదూతలు 2 ప్రత్యక్షమై వాళ్లకు వాస్తవాన్ని గుర్తు చేశారు. ఆకాశంలో హర్యాన్ని నిర్మించుకోవద్దని, వెంటనే అసలైన పనిలో దిగమని సూచించారు. కానీ అపోస్తుల మనస్సులు కలవరంతో చిక్కుకున్నాయి. తమ గురువు
తమతో లేకపోవడం బాధాకరంగా ఉంది. ఉత్సాహం సన్నగిల్లింది. ప్రపంచమంతా చీకటిమయం అని అనిపించింది. ఈ పరిస్థితిలో ఒక ఆశాజ్యోతి వెలిగింది. ఆ ఆశాజ్యోతి మరియ మాతయే. అపోస్తుల జీవితాల్లో ఉషోదయం, అరుణోదయం ఆ మాతయే. యేసుక్రీస్తు ప్రేమోదయం కూడా ఆ తల్లియే. యేసు వెడలిన తరువాత అనాథలుగా ఉన్న ఈ మనుషులు తమ ఆశాజ్యోతి అయిన మరియమాత చుట్టూ చేరారు. అన్య దేశంలో ఉంటూ ఆపదకు గురి అయిన వాళ్ళు చివరి క్షణాల్లో ఒకరి చేతులు ఒకరు గట్టిగా పట్టుకొని మాతృభూమిని గుర్తు చేసుకొని ఊరట పొందే వాళ్ళలాగా అపోస్తులంతా యేసును తలంచుకుంటూ మరియమాత చుట్టూ ఊరట కోసం ఏక మనసుతో చేరారు. ఎముకలు కొరిచే చలిలో బాధపడేవాళ్ళు చలిమంట చుట్టూ చేరి చలి కాచుకుంటూ ఉపశమనం పొందినట్లు బాధాప్తులైన అపోస్తులందరూ గుమికూడి మాతృప్రేమానురాగాలు పంచగల మరియమాత చుట్టూ చేరి ఉపశమనం పొందారు. చల్లని తల్లి, జాలి హృదయ అయిన మరియమాత వాళ్లను చేరతీసి ఆదరించింది. నమ్రతతో కూడిన ఆమె చల్లని చూపుల నుంచి తరలివచ్చే కాంతి కిరణాలు శిష్యుల మనసులను శాంతింపచేశాయి, ఊరడించాయి. ప్రియ స్నేహితులారా, మరి ఈ మాటలను ఇంత గొప్పగా మనం ధ్యానిస్తూ ఉండగా ఆ అపోస్తుల యొక్క వేదనను గమనించిన ఆ తల్లి హృదయం మరొకసారి ఈ అపోస్తుల వైపు త్రిప్పారు. కుమారుని పోగొట్టుకున్న తల్లి ఏ విధంగా ఇతరులను ఊరట కలిగించగలరు, ఇతరులను ఎలా ఓదార్చగలరు? అదే మరి తల్లిలో ఉన్నటువంటి గొప్పతనం. మరి కుమారుడు వచ్చినటువంటి విషయం, ఎందుకు వచ్చాడో, ఎక్కడికి ఏం చేశారో, ఎక్కడికి వెళ్ళాడో మరియు తల్లికి ముందే తెలుసు. అయినప్పటికీ ఆ తల్లి వాటన్నిటిని కూడా మన్నం చేస్తూ మరి యేసు ప్రభుని ఏ విధంగా ఊరడించి, ఏ విధంగా ప్రేమించి మరి పెద్దవాడిని చేసిందో, మరి దుఃఖంలో ఉన్నటువంటి అపోస్తలను కూడా ఓదార్చి వారి యొక్క కార్యక్రమాల్ని మొదలు పెట్టడానికి ఆ తల్లి వారందరినీ కూడా ప్రేరేపించి వారికి సహాయపడింది అని ధ్యానించాలి. మన కుటుంబాలు కూడా మన కష్టాల్లో, బాధల్లో ఆ తల్లి సహాయపడుదురుగాక. ఆమేన్. పరిశుద్ధ జపమాల మాత మా కొరకు ప్రార్థించండి. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.